హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆవిరి కుడుము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నైట్ నానబెట్టుకున్న మినప్పప్పు, నైటే నానబెట్టుకోవాలి మినప్పప్పు. రుబ్బుకునేటప్పుడు కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకోవాలి, దాంట్లోకి తగినంత ఉప్పు. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుందాము. మినప్పప్పు, ఇడ్లీ రవ్వ. ఇది డెలివరీ పేషెంట్స్కి మంచిగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇవి ఆవిరి కుడుము తినడం వల్ల నడుము నొప్పి 50 years వచ్చినా సరే రాదు. ఏ ఏజ్ వాళ్ళైనా దీన్ని టిఫిన్ లాగా చేసుకొని తినొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ తినొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ ఏం లేదు. సో మినప్పప్పు వేసుకున్నాం కదా, ఇంత మినప్పప్పుకి ఇంత కొంచెం రవ్వ సరిపోతుంది. రవ్వ వేసుకొని అలాగే కొంచెం తగినంత ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. సో ఇట్లా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్ పైన ఇట్లా క్లాత్ టై చేయాలి. గట్టిగా టై చేసిన తర్వాత క్లాత్ని ఇలా తడిపిన తర్వాత తీసి ఈ గిన్నెకి టై చేసుకోవాలి. దీన్ని ఇలా గట్టిగా చేసుకోవాలి. ఇలా ఉంటుంది టై చేసుకున్న తర్వాత. దీనికి ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా క్లాత్ మీదనే పిండి. వాటర్ ఆవిరితో ఉడుకుతుంది కాబట్టి దీన్ని ఆవిరి కుడుము. వాటర్ వేడవుతుంటుంది కాబట్టి కింద మనం ఆల్రెడీ గిన్నెలో వాటర్ పోసాం కదా, వాటర్ వేడయ్యే కొద్దీ పైన మనం వేసే ఈ కుడుము అనేది అయిపోతుంది, ఆవిరితో ఉడుకుతుంది. అలా పెట్టుకోవాలి, అలా చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఆ తర్వాత దానిపైన ఒక ప్లేట్ని అలా క్లోజ్ చేసుకోవాలి. 5 minutes తర్వాత చూస్తే మనకి ఆవిరి కుడుము రెడీ అయిపోతుంది. సో ఆవిరి కుడుము ఉడికిపోయింది. మనం ఒకసారి చూద్దాం, మూత తీసి చూద్దాము. సో అయింది, మంచిగా అయింది. ఇట్లా ఉండాలి, మనకు పిండి ఏమి అంటుకోకుండా ఉండాలి. దీన్ని అలా స్పూన్తో రౌండ్గా కట్ చేసుకోవాలి, తీసుకోవాలి. ఇలా వస్తుంది. దీనిపైన మనం కొంచెం కారం, ఇది కారం పొడి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం పొడి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. లైట్గా మనం ఎంత కారం కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. లైట్గా ఇలా వేసుకోవచ్చు. లేదంటే మనం మామూలుగా నంచుకొని తింటారు కదా చట్నీలాగా, అలా అయినా నంచుకొని తినవచ్చు. ఇది నెయ్యి, ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి. సో నెయ్యి ఇట్లా వేసుకొని లైట్గా వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఇలా తినొచ్చు. సో ఇది ఆవిరి కుడుము. డెలివరీ పేషెంట్స్ కానీ, ఓల్డ్ ఏజ్ ఉమెన్స్, తాతలు అమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళు తింటే హెల్త్కి మంచిది. అంటే ఇది మన తాతల కాలం నాటి అమ్మమ్మలు నానమ్మలు చేసుకునేటప్పుడు ఫుడ్ అనమాట. సో ఇప్పుడు అందరూ పిజ్జాలు బర్గర్లు తింటున్నారు కాబట్టి అందరికీ ఏవేవో డిసీజ్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి తినడం వల్ల మన హెల్త్కి మంచిది, తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాయ్, థ్యాంక్ యూ.